ఆ పర్వతాన్ని తీసుకొస్తారు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు అందులో నుంచి మొక్కను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చి లక్ష్మణ్ బతికించుకున్నారు. ఈరోజు ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే అలాంటి భగీరథ ప్రయత్నమే, బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కొలాబరేషన్ పెట్టుకున్నాం. టాటా కూడా పనిచేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. డిజిటల్ రికార్డ్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. నాకు ఆ మధ్యకాలంలో బిల్ గేట్స్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఫౌండేషన్ ద్వారా 99% డబ్బుల్ని చారిటీ ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఆయన సంపద అంతా కూడా చారిటీకి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ సందర్భంలో ఆయన అడిగింది నేను చిన్న ఒక 20-30 సంవత్సరాల కంటే ముందు చూశాను. ఆ రోజు చూసినప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు ఇచ్చారు అప్పట్లోనే. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చాలా రకాల ప్రయత్నం చేశాను, ఎక్కడా వీలు కాలేదు. మీరు ముందుకు వస్తే మీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం. అది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ చేసి నేను ప్రపంచంలో ఉండే టెక్నాలజీలను తీసుకొస్తాను, నాలెడ్జ్ని తీసుకొస్తాను. మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మీరు చేసి చూపించగలిగితే ఇక్కడ సక్సెస్ అవుతానే దేశం మొత్తం రిప్లికేట్ చేసుకుంటాం. ఒకవేళ అవసరమైతే ఏ స్టేట్కైనా. అది కాకుండా ప్రపంచంలో వేరే దేశాల ముందుకు వస్తే అక్కడ కూడా అమలు చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు నేను కూడా హ్యాపీగా రమ్మన్నాను. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. టాటా కొంచెం 2-3 దిక్కడ చేశారు. కోలార్లో చేశారు, అస్సాంలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు, పైలట్ చేశారు. అవి 2 చేసిన తర్వాత నేను ఆలోచించింది మన రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో మొన్నే కుప్పంలో స్టార్ట్ చేశాం. కుప్పంతో స్టార్ట్ చేసి ఈరోజు మీరు చూస్తే నెక్స్ట్ November 24 మేము కుప్పంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం. January 25 నేను అక్కడికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని డిజిటల్ నర్వ్ సెంటర్ కింద ఇప్పుడు పేరు మార్చాం, దీన్ని స్టార్ట్ చేశాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత దిశ ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ముందు 6 నెలల్లో కుప్పం పైలట్ అవుతుంది. అది గోయింగ్ ఆన్. రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, స్టార్ట్ చేశాం. చిత్తూరు రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. చిత్తూరు అవుతుంది. అక్కడి నుంచి మొత్తం రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తున్నాం. రాష్ట్రానికి మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అంటే ఆ డేట్స్ కూడా నేను చూపిస్తాను. అది ప్రారంభిస్తున్నాం. ఇక్కడ దిశ దీని ఆబ్జెక్టివ్స్ చూస్తే నెక్స్ట్ పేజ్. ఇది మీరు చూసినప్పుడు ప్రాజెక్ట్ సంజీవని ఇంటిగ్రేటెడ్ కేర్ అప్రోచ్, ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్, రీహాబిలిటేషన్ కేర్. టోటల్ డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించి మనం ముందుకు పోతాం. ప్రివెంటివ్లో మీరు ఒకసారి చూసినప్పుడు అర్లీ స్క్రీనింగ్ అండ్ టైమ్లీ డిటెక్షన్ త్రూ ప్రోయాక్టివ్ కమ్యూనిటీ నియర్ సర్వీసెస్ పెట్టుకోవడం, యూనివర్సల్ స్క్రీనింగ్ త్రూ 41 డయాగ్నోస్టిక్ టెస్ట్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీ పాపులేషన్. 104 అన్ని విలేజెస్ పంపిస్తాం. 900 ఉన్నాయి. 41 టెస్టులు వాళ్ళు చేస్తారు. అది చేస్తే ఒక వల్నరబిలిటీ వస్తుంది. ఎవరెవరికి డయాబెటీస్ ఉంది, ఎవరెవరికి హైపర్ టెన్షన్ ఉంది, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని ఈరోజు చెప్పాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ల్యాబ్లు కూడా ఎన్ని పెడితే ఇవన్నీ చేయగలుగుతాం, అవన్నీ చేపిస్తాం. అక్కడ చేయించిన తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కింద ఫుడ్ కూడా మనం ఏం తినాలి గైడ్ చేస్తాం. అందరూ నా మాట వింటారు నాకు నమ్మకం లేదు, కానీ ఇన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు. ఆయన 75 సంవత్సరాలు, నాకంటే 6 నెలలు చిన్న, కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే ఒకరోజు 4-5 విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే 4-5 రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితి ఉన్నాడు. ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోలేదు. నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు. ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడో ఒకటి అంటాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది.
నాకెప్పుడు రామదేవ్ చెప్పింది జ్ఞాపకం ఉంటుంది. ఆయన పదే పదే చెప్తుంటాడు, మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి 120 సంవత్సరాలు, కానీ 40 ఏళ్లలో 120 సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం. అది మీకు కూడా వర్తిస్తున్న దేశ. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను మా ట్రస్ట్ ద్వారా. న్యూట్రిఫుల్ ఇప్పటికి 7 lakhs ఎంత అయ్యారు, పార్టీ వాళ్ళకు కూడా పెట్టాం. న్యూట్రిఫుల్ 3 నెలలకు ఒకసారి టెస్టులు చేసుకోమన్నా, చేసుకోకపోయినా ఫుడ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు, చేస్తున్నాం. వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే 3 నెలలకు ఒకసారి పార్టీ 1 టెస్టులు చేసుకొని మళ్ళీ ఫుడ్ ఏది తింటే ఎంత ఫ్రీక్వెన్సీ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి. ఓసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రయోగాలు చేశాం. ఈరోజు చాలా వేరబుల్స్ వచ్చేసాయి. ఆరా రింగ్ ఉంది, అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది, అదే మరి హైపర్ టెన్షన్ మానిటర్ ఉంది, లేకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇటుకన్నిటికి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మెడ్టెక్ జోన్ ఉంది. నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో. ఈరోజు మెడ్టెక్ జోన్లో మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. భవిష్యత్తులో కాస్ట్ ఎఫెక్టివ్ వేరబుల్స్ కానీ ఇంకా మిగిలినట్టు కూడా వాళ్ళ దగ్గర చేయించగలిగితే దట్ విల్ బి గేమ్ చేంజర్ అవుతుంది. అది బిల్ గేట్స్ మేమందరం కలిసి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీని మీద అధ్యక్ష హెల్త్ లిటరసీ పెంచాలి. అదే మరి లైఫ్ స్టైల్స్ కొంచెం మార్చుకోవాలి. లేట్ నైటు, లేకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్డు, లేకపోతే చాలామంది ఈ జంక్డ్ ఫుడ్ తినడం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ఇంకో పక్కన దేశ సింపుల్ థింగ్స్ మీరు చూస్తే ఆయిల్ నెలకు 1 లీటర్ బదులు 700 మిల్లీ లీటర్స్, షుగర్ 1 kg బదులు 700 గ్రాములు, సాల్ట్ 250 గ్రాముల బదులు 150 గ్రామ్స్. ఈ 3 ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు హెల్త్ బెటర్గా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ తీసుకొని ప్రివెంటివ్ హెల్త్ కింద ముందుకు పోతాం. రెండోది క్యూరేటివ్ హెల్త్. దీని మీద మీరు చూస్తే దీంట్లో స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ విత్ కోఆర్డినేటెడ్ ఫాలోఅప్స్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ కేర్, వర్చువల్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్. ఇక్కడ కూడా మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు చూసినప్పుడు టెలి కన్సల్టేషన్స్, బెస్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్లైన్లోనే, అదే మరిగా ఎవరైనా స్పెషలిస్ట్ కావాలంటే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్, ఏ డాక్టర్ కావాలంటే డాక్టర్, నాలెడ్జ్ కూడా గ్లోబల్ నాలెడ్జ్, అంటే ప్రపంచంలో ఉండే ఒక డిసీజ్కు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వ్యక్తికి ఏ విధంగా ఇంపాక్ట్ వస్తుంది ఇవన్నీ స్టడీ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసి బెస్ట్ మెడికల్ కేర్ ఆయన ఇంటి దగ్గర డోర్ స్టెప్లు ఇవ్వాలని, హాస్పిటల్స్ అలాంటి ప్రొవైడ్ చేయాలని దాంతో దీనికి ముందుకు పోతున్నాం. రీహాబిలిటేషన్ నేను ముందే చెప్పాను దిశ, వేరబుల్స్ కానీ అదే మరిగా అనేకమైనటువంటి పెట్టుకొని ఏ విధంగా అతన్ని గైడ్ చేయాలి. ఈరోజు మనం చూస్తున్నాం హాస్పిటల్స్లో మెడికల్ కేర్ కంటే కాస్ట్ కంటే హాస్పిటల్ రూమ్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. ఒక 5 స్టార్ హోటల్స్ మించిన రూములు ఉన్నాయి, కానీ ఆ హోటల్లో కూడా రూములు కూడా ఆ రేట్లే ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కొన్ని హాస్పిటల్స్ అయితే. అదే కానీ మనం ఆలోచించి అవసరమైనప్పుడే హాస్పిటల్ తీసుకుపోగలిగితే చాలా కాస్ట్ సేవ్